హాయ్ సఖీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. ప్రజెంట్ అయితే కొద్దిగా జలుబు చేసింది, వాయిస్ అయితే క్లారిటీ లేదు, సారీ ఫర్ దట్. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మేమైతే సంక్రాంతి సంబరాలు అయితే సుక్మాలో స్టార్ట్ చేస్తామండి. ఇంచుమించుగా ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన క్షత్రియాస్ ఫ్యామిలీస్ అయితే ఒక 50 ఫ్యామిలీస్ వరకు ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మేమందరం కూడా గ్యాదర్ అయ్యి కార్తీక మాసంలోని అలాగే సంక్రాంతికి కూడా భోజనాలు పెట్టుకుంటాం. చాలా బాగుంటుందండి, చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సంక్రాంతి హడావుడి పెద్దగా ఉండదు. ఈ ఛత్తీస్గఢ్ సుక్మాలో అయితే, ఆంధ్ర భీమవరం సైడు అక్కడైతే చాలా బాగా జరుపుతారనమాట. కోడిపందాలు, ముగ్గుల పోటీలు అవన్నీ చాలా బాగుంటాయి. సుక్మాలో కూడా కోడిపందాలు అయితే స్టార్ట్ చేశారు, కానీ అంత హడావుడి మనకున్నంత హడావుడి అయితే ఉండదు. అందుకని చెప్పి మేము మా ఫ్యామిలీస్ అందరూ కలిసి భోజనాలు పెట్టుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ప్రతి సంవత్సరం సంక్రాంతికి అలాగే కార్తీక మాసంలో అయితే వెజ్ భోజనాలు పెట్టుకుంటాం. అలాగే సంక్రాంతికి నాన్ వెజ్, అంతే కదండి. సంక్రాంతి అంటేనే స్పెషల్ నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ భోజనాలతో శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ కూడా, ఈ 50 ఫ్యామిలీస్ అందరూ కూడా ఉదయాన్నే వచ్చేసి మగవాళ్ళందరూ మాకు కుకింగ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసేస్తారు. మేము ఆడవాళ్ళందరూ కూడా వచ్చి అందరూ కూడా ఒక్కళ్ళని కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూ అందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కో వెరైటీ చేసుకుంటూ వంటలు అయితే చేసేసుకుంటామండి. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. పల్లెటూరు వాతావరణం, అలాగే ఉమ్మడి కుటుంబాలు ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే. ఇలా భోజనాలు చేయడం, ఇలా కలిసి ఉండడం, అందరూ కలిసి గ్యాదర్ అవ్వడం నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకని చెప్పి ఈ సంక్రాంతి భోగి పెద్ద పండుగ అయితే మా అమ్మగారు ఊరు భీమవరం వెళ్ళాము. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. కోడిపందాలు, ముగ్గుల పోటీలు అవన్నీ కూడా చూసి వచ్చామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత ముక్కనుమకి అయితే సుక్మా వచ్చేసాము. మేము ఇక్కడ భోజనాలు అయితే మిస్ అవ్వలేదన్నమాట. ఈ మధ్యన చాలాసార్లు మిస్ అయిపోతున్నాను, కానీ ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి నేనే ముందుగా వచ్చేసాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే వస్తామండి. ఇంట్లో ఎవరు కూడా ఆ రోజు ఇంట్లో అయితే వంట చేసుకోము. పొద్దున్నే వచ్చి ఇక్కడే టిఫిన్లు, భోజనాలు అన్నీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుని ఇక్కడే తిని ఎంజాయ్ చేసి గేమ్స్ అయ్యి ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేసి సాయంత్రానికి అయితే ఎవరిళ్ళకి వాళ్ళకైతే వెళ్ళిపోతాం అనమాట. ఒక చిన్న కిట్టి పార్టీ అనుకోండి, కాకపోతే ఇది ఫ్యామిలీ పార్టీ అనమాట. ఓన్లీ ఫ్యామిలీ పార్టీ. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, లేడీస్, జెంట్స్ అందరూ ఉంటారన్నమాట. ఫుల్ ఫ్యామిలీస్, ఎవరు మిస్ అవ్వరు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. వంటలు అయితే రెడీ అవుతున్నాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కూరగాయలు కోసేవాళ్ళు, మిక్సీ వేసేవాళ్ళు, అలాగే రైస్ అన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే ఉమ్మడి ఫ్యామిలీలు గుర్తొస్తున్నాయండి. పూర్వం మా మావయ్య గారు వాళ్ళది 5 అన్నదమ్ములు, ఒకే పెంకిటిల్లు అనమాట, 5 పోర్షన్లు. ఫస్ట్లో అయితే ఇలాగ ఉమ్మడిగానే వండుకునేవారంటండి. చానాళ్ళు ఒకే వంట వండుకుని 5 ఫ్యామిలీలు అంటే చూడండి, పిల్లలు ఎంతమంది ఉంటారో, 4-5 పిల్లలు అనమాట ఒక్కొక్కరికి. అంత పెద్ద ఫ్యామిలీ. అందరూ కలిసి వండుకుని మధ్యాహ్నం అందరూ మగవాళ్ళకి పెట్టేసిన తర్వాత పిల్లలకి పెట్టేశాక ఆడవాళ్ళందరూ కూర్చుని భోజనాలు చేసేవారంటండి. భలే ఉంటుంది కదా. సేమ్ ఇది చూస్తే నాకు అదే గుర్తొచ్చింది అనమాట. అలా ఎంజాయ్ చేసే ఫ్యామిలీలు ఇప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి. చిన్న ఫ్యామిలీలు అయిపోయినాయి. పెద్దవాళ్ళందరూ ఊళ్ళల్లో ఉండిపోతున్నారు. పిల్లల చదువుల గురించి, ఉద్యోగాల గురించి బయటికి వెళ్ళిపోతున్నారు. అలాగే ఫ్యామిలీస్ కూడా ఎక్కడికెక్కడ సెటిల్ అయిపోతున్నారు. అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు, నా కోరిక ఏంటంటే ఎవరు ఎక్కడున్నా, సంపాదన కోసమో చదువు కోసమో ఎవరు ఎక్కడున్నా కానీ సంవత్సరానికి ఒక్కసారి, మనకి సంక్రాంతి మెయిన్ కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి సంక్రాంతికి ఎక్కడున్నా సరే, హైదరాబాద్ నుంచి ఎంతమంది వస్తారోనండి భీమవరం. నాకు తెలుసు అసలు భీమవరం ఖాళీ ఉండదన్నమాట. సంక్రాంతి 4 రోజులు హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఊర్లకు వెళ్ళి సంక్రాంతి మీ పెద్దవాళ్ళతో, మీ అమ్మాలతో, అమ్మమ్మలతో, ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎంత వీలు కాకపోయినా ఇయర్లీ వన్స్ ప్లాన్ చేసుకోండి, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే సంక్రాంతి కంటే అందరూ ఉంటారు కాబట్టి అప్పుడైతే చాలా బాగుంటుంది. అందుకని ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. అలాగే మాకు వంటలు అయితే రెడీ అయిపోయినాయండి. నేను చాలా చాలా బాగా కుదిరినాయి వంటలు అయితే. మేము మటన్ కర్రీ వండామండి. నేను ఇంట్లో తక్కువ వండడం, మా ఇంట్లో పెద్దగా తినరు.
కానీ ఈసారి చాలా బాగా కుదిరిందనమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది. నేను మటన్ తినని దాన్ని చికెన్ కన్నా ఎక్కువ మటన్ నేనే వేసుకున్నాను అనమాట. అంత బాగా కుదిరింది. మెయిన్ ఒక చిట్కా చెప్దామని మటన్ గురించి చెప్తున్నాను. మటన్ బాగా ఉడకాలి అంటే కుక్కర్లో అయితే విజిల్స్ వేస్తే ఉడికిపోతుంది. బయట అయితే మాత్రం బొబ్బాస్కాయని పచ్చి బొబ్బాస్కాయ 4 ముక్కలు కోసి వేసి అలాగే జామాకులు వేస్తే మటన్ బాగా త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఈ టిప్ మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ప్రస్తుతానికి అయితే పిల్లలకు భోజనాలు అయిపోయినాయండి. మగవాళ్ళందరూ చేస్తున్నారు. నెక్స్ట్ మేము రెడీగా ఉన్నాము. ఈలోపు బతాకని అనమాట. మంచి చెడ్లు ఇంట్లో విశేషాలు, నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా కౌరులు చెప్పుకుంటున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. భోజనాలు కూడా అందరికీ బాగా నచ్చినాయండి. ఎక్కువ స్పైసెస్ లేకుండా టేస్టీగా కమ్మగా చాలా బాగున్నాయి అన్నారు. చాలా బాగా నచ్చినాయి అన్నారు. అందరూ ఈ వంటల్లో సహాయం చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మనం అందరూ కలిసి చేసుకుని అలా కూర్చుని తింటే ఎంత సరదాగా ఉంటుంది చెప్పండి. ఉమ్మడి ఫ్యామిలీ గుర్తొస్తున్న మీ అందరికీ కూడా పల్లెటూరు వాతావరణం. ఇదంతా మా వాళ్ళ తోటేనండి. ఈ తోటలోనే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే భోజనాలు పెట్టుకుంటాం. మేమే వండుకుంటాం, మేమే తింటాం, మేమే ఎంజాయ్ చేస్తాం. హ్యాపీగా సాయంత్రానికి ఎవరిళ్ళకి అయితే వాళ్ళు వెళ్ళిపోతాం. నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ప్రతి వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే కుకింగ్ ఛానల్ కింద స్టార్ట్ చేశాను. కుకింగే కాకుండా నా లైఫ్ స్టైల్ కూడా మీకు తెలియచేయాలని చెప్పి చిన్న చిన్న వ్లాగ్స్ కింద మీ ముందుకు వస్తున్నాను. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసి ఇంత స్టేజ్కి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి. నేను మీ ఫ్యామిలీ మెంబర్నే కదా, మీరందరూ కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ అనమాట. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి అయిపోయింది కానీ లేటెస్ట్గా చెప్తున్నాను. హ్యాపీ పొంగల్ టు ఆల్ మై ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే మేము భోజనాలకు అయితే వెళ్ళిపోతున్నామండి. చూసారు, వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా క్షత్రియస్ అనమాట. అంటే రాజుల భోజనాలు అంటాం చూడండి, ఆంధ్రాలోనే ఆ టైప్లో అనమాట. మా రాజుల భోజనాలు అనుకోండి. సంక్రాంతికి స్పెషల్ కానీ అందరితోనే గ్యాదర్ అవుతాము, కానీ స్పెషల్గా మేమంటూ విడిగా కూడా ఇలా పెట్టుకుంటాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. బాగుంటుంది. ఉత్తప్పుడు ఎవరింటికి వెళ్ళినా ఏదో ఒకరింటికి ఇద్దరింటికి వెళ్తాము. అలా కాకుండా అందరూ ఒక చోట. మీలో ఎంతమందికి నాకు మళ్ళీ ఎలా ఎంజాయ్ చేయడం ఫ్యామిలీస్తో ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒంటరిగా ఉన్నాను అని భయపడేదంటే అన్ని ఇయర్స్ అయింది మేము ఇక్కడికి వచ్చి. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ అనమాట. వీళ్ళందరూ కూడా అందరూ కలిసి ఇలాగ చిన్న చిన్న ఫంక్షన్లు అయినా పార్టీలు అయినా అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, చాలా బాగా కలిసి ఉంటారు. నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలండి. నాకైతే ది బెస్ట్ ఫ్రెండ్స్ అయితే దొరికారు. నా యూట్యూబ్ ఛానల్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. మీ అందరికీ కూడా ఈ వీడియోలో ఉన్న మన బ్యాచ్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.